అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆధ్యాత్మిక విముక్తి కోసం ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. ఈ ప్రయాణంలో మన గమ్యం అపారమైన శక్తికి నిలయమైన శేషాచల పవిత్ర జలాలు. మనమిప్పుడు అడుగుపెడుతున్నది మామూలు ప్రదేశంలో కాదు, ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన శేషాచల పర్వత శ్రేణులలోకి. భక్తుల నమ్మకం ప్రకారం ఈ ప్రదేశం ఎన్నో దివ్య శక్తులకు, రహస్యాలకు కేంద్రం. ఇక్కడ ఒక అంచనా ప్రకారం దాదాపుగా 66 కోట్ల పవిత్ర జలాశయాలు అంటే తీర్థాలున్నాయట. అవును, మీరు విన్నది నిజమే, 66 కోట్లు. ఈ సంఖ్య వింటుంటేనే మనసులో ఒక రకమైన ఆశ్చర్యం, భక్తి కలుగుతాయి కదూ. అయితే ఇక్కడే మనకు పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. ఇంత పెద్ద ఆధ్యాత్మిక సముద్రంలో ఒక యాత్రికుడు తన ప్రయాణాన్ని ఎక్కడ ప్రారంభించాలి? అసలు నిజమైన ముక్తిని ఇచ్చే ఆ పవిత్ర జలాలను ఎలా కనుగొనాలి? దీని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సరే, ఈ అన్వేషణలో భాగంగా మనం కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చిద్దాం. ఆ ముక్తికి దారితీసే 7 మార్గాలేంటి? వైకుంఠ హృదయం అని దేనినంటారు? పాపాలను ఎలా ప్రక్షాళన చేసుకోవాలి? పుణ్యాన్ని ఎలా సంపాదించాలి? ఆ పవిత్ర స్నానాల వెనుక ఉన్న సరైన సమయమేంటి? ఇంకా ఆధ్యాత్మిక శుద్ధిలో అత్యున్నత స్థాయి అంటే ఏమిటో తెలుసుకుందాం. 66 కోట్ల తీర్థాల మహాసముద్రంలో కేవలం 7 తీర్థాలు మాత్రమే అత్యంత శక్తివంతమైనవిగా నిలుస్తాయి. అవే ముక్తికి దారి చూపిస్తాయని ప్రతీతి. వాటి గురించే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ 7 తీర్థాలను ముక్తిప్రద తీర్థాలు అని పిలుస్తారు. ముక్తిప్రద అన్న పదం చాలా శక్తివంతమైనది. దాని అర్థం కేవలం పాపాలను కడగడం మాత్రమే కాదు, మనసు, సంకెళ్ల నుంచి మన ఇంద్రియాలకు సంపూర్ణ స్వేచ్ఛను, విముక్తిని ప్రసాదించే శక్తి అన్నమాట. ఈ పవిత్ర జలాల్లో స్నానం చేయడం ద్వారా యాత్రికులో ప్రధానంగా కోరుకునేది ఇదే: జ్ఞానోదయం పొందడం, భక్తి మార్గంలో ఆత్మసాక్షాత్కారం చేసుకోవడం, చిట్టచివరికి అంతిమ మోక్షాన్ని సాధించడం. ఇక ఈ 7 తీర్థాలలో కూడా ఒకటి, అన్నిటికన్నా చాలా చాలా ప్రముఖమైనది. దాని పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన కథే ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అదే స్వామి పుష్కరిణి. ముక్తిప్రద తీర్థాలన్నింటిలోనూ దీనికే అగ్రస్థానం. దీని శక్తి, ప్రాముఖ్యత మిగతా అన్నింటికన్నా ఎక్కువేనని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. దీని కథ చాలా అద్భుతమైనది. ఈ పుష్కరిణి మూలం ఏదో సాధారణమైనది కాదు. ఇది నేరుగా శ్రీ మహావిష్ణువు నివాసమైన వైకుంఠం నుండి భూమిమీదకొచ్చింది. అవును, పురాణాల ప్రకారం భూలోకంలో శ్రీ వెంకటేశ్వరుని క్రీడా వినోదం కోసం సాక్షాత్తు గరుత్మంతుడే ఈ పవిత్ర జలాశయాన్ని వైకుంఠం నుండి ఇక్కడికి తీసుకొచ్చారట. అందుకే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయముంది. ఆ 66 కోట్ల తీర్థాలన్నింటిలో స్నానం చేయడం అసాధ్యం కదా. అందుకే స్వామి పుష్కరిణిలో ఒక్కసారి మునక వేస్తే చాలు, ఆ అన్ని తీర్థాలలో స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని బలమైన నమ్మకం. ఇది నిజంగా అద్భుతం. సరే, స్వామి పుష్కరిణి గురించి తెలుసుకున్నాం. మరి మిగతా ముఖ్యమైన తీర్థాల సంగతేంటి? అవి భక్తుల వేర్వేరు ఆధ్యాత్మిక అవసరాలను ఎలా తీరుస్తాయో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు పాపవినాశనం తీసుకోండి. పేరులోనే ఉంది కదా, తెలిసి తెలియక చేసిన పాపాలన్నింటినీ ఇది హరిస్తుందని నమ్ముతారు. మరోవైపు పాండవతీర్థంగా కూడా పిలువబడే గూగర్భంలో స్నానం చేస్తే అపారమైన ఆధ్యాత్మిక పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా గోగర్భం తీర్థంలో వృషభమాసంలో వచ్చే శుద్ధ ద్వాదశి నాడు స్నానం చేయటం యాత్రికులకు ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం. ఆ సమయంలో దాని శక్తి రెట్టింపవుతుందని కూడా అంటారు. సరే, ఇప్పుడు మనం ఆ 7 ముక్తిప్రద తీర్థాల జాబితాను పూర్తి చేద్దాం. చివరి 4 తీర్థాల గురించి తెలుసుకుందాం. వీటి విషయంలో సరైన సమయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనం ఇప్పటికే స్వామి పుష్కరిణి, పాప వినాశనం, గోగర్భం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ జాబితాల్లోకి ఆకాశగంగా, తుంబురు, కుమారధార మరియు రామకృష్ణ తీర్థాలు కూడా చేరాయి. ఇవన్నీ కలిస్తేనే ఆ 7 ముక్తిప్రద తీర్థాలు. ఈ తీర్థాలన్నింటిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే వాటి ఆధ్యాత్మిక శక్తి కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో, అంటే పౌర్ణమి రోజులు లేదా కొన్ని నక్షత్రాలు కలిసొచ్చినప్పుడు మరింత పెరుగుతుందన్నమాట. ఆ సమయంలో చేసే పవిత్ర స్నానం అత్యంత ఫలవంతమని నమ్మకం. మరి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ ముక్తిప్రద తీర్థాలకు అంత ఉన్నత స్థానమెందుకుంది? అసలు ఈ ఆధ్యాత్మిక సోపాన క్రమం లేదా హైరార్కీ ఏంతో ఒకసారి చూద్దాం.
చూడండి, ఆధ్యాత్మిక శుద్ధిలో కొన్ని స్థాయిలుంటాయి. ధర్మరతిప్రద తీర్థాలు నైతిక జీవితాన్ని, జ్ఞానప్రద తీర్థాలు వివేకాన్ని, ఇంకా భక్తి వైరాగ్యప్రద తీర్థాలు పరిత్యాగాన్ని అందిస్తాయి. కాని వాటన్నింటికన్నా పైన ఆధ్యాత్మిక శుద్ధిలో శిఖరాగ్రాన నిలిచేవి ఈ ముక్తిప్రద తీర్థాలు మాత్రమే. ఇవి అంతిమ విముక్తిని అందిస్తాయి. అంటే మనం సింపుల్గా గ్రహించాల్సింది ఏమిటంటే, శేషాచల పర్వత శ్రేణుల్లోని ఈ 7 పవిత్ర జలాలు కేవలం నీటి వనరులు కావు. అవి జ్ఞానోదయానికి, ముక్తికి దారితీసే ఒక అత్యున్నత మార్గమన్మాట. చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. భౌతికంగా నీరు మన గతాన్ని, పాపాలను శుద్ధి చెయ్యగలదని మనం చూశాం. అయితే మన ఆత్మను నిజంగా శుద్ధి చేసే ప్రయాణమేది? కొంచెం ఆలోచించాల్సిన విషయం. పురాణాల ప్రకారం తిరుమల కొండల్లో కనిపించే ప్రతి రాయి, ప్రతి చెట్టు, చివరికి ఇసుక రేణువులో కూడా దైవత్వముంటుందట. అంటే కేవలం స్వామివారి ఆలయమే కాదు, ఆ కొండల్లోని గాలి, నీరు, నేల అన్నీ పవిత్రమైనవే అన్నమాట. ఇక అసలు విషయానికి వస్తే, మన పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన కొండల్లో ఏకంగా అక్షరాల 66 కోట్ల పవిత్ర తీర్థాలు ఉన్నాయట. ఊహించుకోగలమా? సరే, ఈ తీర్థాల వెనుక ఎన్నో అద్భుతమైన కథలు, మోక్షానికి మార్గాలు చూపించే గాథలు ఉన్నాయి. అందుకే కదా యుగయుగాలుగా లక్షల మంది భక్తులు అక్కడికి తరలివస్తున్నారు. అయితే ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ 66 కోట్ల తీర్థాలు ఒకే రకమైనవి కాదట. వాటిని అవి అందించే ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని బట్టి 4 రకాలుగా విభజించారు. ఇది మనకొక స్పిరిచువల్ మ్యాప్ లాంటిదనమాట. మోక్షానికి సరైన దారి చూపిస్తోంది. సో ఈ 4 వర్గాలు మోక్షం వైపు నడిచే 4 వేర్వేరు దారులు అని మనం అనుకోవచ్చు. ఈ 4 మార్గాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. చూడండి, ఇదొక ప్రయాణం లాంటిది. మొదటిది ధర్మరథిప్రద, అంటే క్రమశిక్షణతో కూడిన జీవితానికి పునాది. ఆ తర్వాత జ్ఞానప్రద, అంటే జ్ఞానాన్ని సంపాదించడం. అక్కడి నుంచి భక్తి వైరాగ్యప్రద, అంటే భక్తి మార్గం. ఇక చివరిగా ముక్తిప్రద, అంటే పూర్తి విముక్తితో ఈ ప్రయాణం పూర్తవుతుంది. సరే, ఇప్పుడు మనం ఈ ప్రయాణంలో పునాదిలాంటి మొదటి 3 మార్గాల గురించి కాస్త వివరంగా చూద్దాం. మొట్టమొదటి అడుగు ధర్మరతిప్రద తీర్థాలు. ఇవే ఏకంగా 1008 ఉన్నాయట. ఈ తీర్థాల్లో స్నానం చేస్తే మనిషికి ఒక నైతికత, ఒక క్రమశిక్షణ అలవడతాయని, మోక్షానికి ఇదే అసలైన పునాది అని నమ్ముతారు. ఓకే, ధర్మ మార్గంలో పునాది వేసుకున్నాక ఇక ప్రయాణంలో రెండవ దశ జ్ఞానప్రద తీర్థాలు. ఇవి 108 ఉంటాయి. ఇక్కడ స్నానం చేయడం వల్ల పేరుకు తగ్గట్టే జ్ఞానం, వివేకం, ఇంకా మనల్ని మనం విశ్లేషించుకునే శక్తి వస్తాయని పురాణాలు చెప్తున్నాయి. చూడండి, జ్ఞానాన్నిచ్చే ఈ మార్గంలో ఎన్నో తీర్థాలున్నాయి. మను, ఇంద్ర, వసు, రుద్ర, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక్కో తీర్థానికి ఒక్కో ప్రత్యేకత, ఒక్కో గుర్తింపుంటుంది. ఇవన్నీ కలిస్తేనే ఒక వ్యక్తికి పూర్తి జ్ఞానోదయం అవుతుందని భావిస్తారు. జ్ఞానం వచ్చాక ఇక తరువాతి దశ భక్తి వైరాగ్యప్రద తీర్థాలు. ఇవి 68 ఉన్నాయట. ఈ తీర్థాలు మనిషిని ప్రాపంచిక విషయాల నుంచి దూరం చేసి, అంటే వైరాగ్యం కలిగించి, భగవంతుడిపై స్వచ్ఛమైన భక్తిని పెంచుకునేలా చేస్తాయని నమ్మకం. ఈ తీర్థాల పేర్లు గమనించండి: చక్ర, వజ్ర, విశ్వక్సేన. ఇవన్నీ కూడా శక్తివంతమైన దేవతలతో, వాళ్ల ఆయుధాలతో ముడిపుడి ఉన్నాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు భక్తి మార్గానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో. సరే, ధర్మం, జ్ఞానం, భక్తి, ఈ 3 మార్గాలను దాటాక యాత్రికుడు చివరికి తన అంతిమ గమ్యానికి చేరుకుంటాడు. అవే విముక్తిని ప్రసాదించే పవిత్ర జలాలు. అసలు ముక్తి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మన ఇంద్రియాలను మనస్సు యొక్క పట్టు నుంచి విడిపించడం. అంటే పూర్తి ఆధ్యాత్మిక స్వేచ్ఛను పొందడం, ఆత్మ సాక్షాత్కారం చేసుకోవడం. ఇదే ఈ ప్రయాణానికి ఆఖరి గమ్యం. ఈ చార్ట్ చాలా స్పష్టంగా చూపిస్తోంది చూడండి. ఈ ప్రయాణం ఒక ఫనల్ లాంటిది. మొదట 1000కి పైగా ఉన్న ధర్మతీర్థాలు, ఆ తర్వాత 100ల్లోకి, ఆపై 10ల్లోకి, చివరికి కేవలం 7 ముక్తిప్రద తీర్థాలకు దారితీశాయి. అంటే ఈ 7 తీర్థాలే ఆ 66 కోట్లలో అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు.
ఇక ఈ ఏడింటిలోనూ అత్యంత ముఖ్యమైనది, అత్యంత పవిత్రమైనది స్వామి పుష్కరిణి. దీని వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. ఇది అసలు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకు చెందిందట. గరుత్మంతుడే స్వయంగా శ్రీ వెంకటేశ్వరుని విహారం కోసం దీన్ని భూలోకానికి తీసుకొచ్చాడని పురాణాలు చెప్తున్నాయి. మనందరికీ తెలిసినట్టు ఇది ప్రధాన ఆలయానికి పక్కనే ఉంది. అందుకే అంటారు, ఒక్కసారి స్వామి పుష్కరిణిలో మునిగితే చాలు, ఆ 66 కోట్ల తీర్థాల్లో స్నానం చేసినంత పుణ్యం వస్తుందని. ఇది ఎంత బలమైన నమ్మకమంటే, ఈ ఒక్క నమ్మకమే ఆ పుష్కరిణికి అంతటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతని తీసుకొచ్చింది. అంతేకాదండోయ్, ఈ పవిత్ర జలాల శక్తి కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఇంకా ఎక్కువవుతుందని కూడా నమ్ముతారు. ఈ 7 పవిత్ర తీర్థాల్లో స్నానం చేయడానికి ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకమైన శుభప్రదమైన సమయముంది. ఉదాహరణకి, ఆకాశగంగలో స్నానం చేయాలంటే మేషమాసంలో చిత్ర నక్షత్రం ఉన్న పౌర్ణమి రోజు చాలా శ్రేష్టమట. అలాగే ప్రతి తీర్థానికి దాని శక్తి ఉచ్చస్థాయిలో ఉండే ఒక ప్రత్యేకమైన సమయం నిర్దేశించబడింది. అసలు ఇంతమంది యాత్రికులు ఎందుకొస్తారు? కారణం ఒక్కటే, ఈ పవిత్ర తీర్థాల్లో ఒక్కసారి మునిగితే చాలు వాళ్ల పాపాలన్నీ పోతాయనే ఒక ప్రగాఢమైన విశ్వాసం. ఆ నమ్మకమే యుగయుగాలుగా తిరుమలను అంత పెద్ద పుణ్యక్షేత్రంగా నిలబెడుతోంది. చూశారు కదా, తిరుమలలోని పవిత్ర జలాలు మోక్షమనే ఒకే గమ్యానికి ఎన్ని దారులు చూపిస్తున్నాయో. ధర్మం, జ్ఞానం, భక్తి, విముక్తి, ఇలా ఎన్నో మార్గాలు. మరి ఒకే గమ్యానికి ఇన్ని వేర్వేరు దారులున్నాయంటే అది విశ్వాసం యొక్క స్వభావం గురించి మనకు ఏం చెప్తున్నట్టు?